ఇంతమందికి ఒకేసారి హెపటైటిస్ ఏ ఎఫెక్ట్ అవడం చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవ్వడం దురదృష్టకరం. ఈరోజు హెపటైటిస్ ఏ అనేది ఈరోజు వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, అదేవిధంగా వాటర్లో మలం అనేది కలుషితం అవ్వడం, ఈ కారణం చేత హెపటైటిస్ ఏ అనేది సంక్రమిస్తుంది. అంటే ఆ విద్యా సంస్థలో పిల్లలకి సురక్షితమైనటువంటి మంచినీరు అందించలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏదైతే ఈ బ్యాక్టీరియా అనేది ఈ వైరస్ అనేది వాటర్లో చేరడం జరిగిందో, కలుషితం అవ్వడం జరిగిందో, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళు క్లోరినేషన్ చేసుంటే ఖచ్చితంగా ఆ వైరస్ చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ కనీసం క్లోరినేషన్ కూడా చేయలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు అంజలి అనేటువంటి ఒక విద్యార్థిని హాస్టల్లోనే ఎఫెక్ట్ అయితే ఆ అమ్మాయికి వైద్య సేవలు అందించకుండా ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. అలాగే కల్పనని సిహెచ్సికి, ఏరియా హాస్పిటల్కి, మహారాజా హాస్పిటల్కి ఇలాగా 9 రోజుల పాటు తిప్పి తర్వాత చెయ్యి దాటిపోయిన తర్వాత కేజీహెచ్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేజీహెచ్కి తీసుకొచ్చి చనిపోయిందన్న వార్త చెప్పడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? సుమారుగా 9-10 రోజుల పాటు అంజలికి వైద్యం హాస్పిటల్స్లోనే జరిగింది. అయితే ఏం వైద్యం అందించినట్టు? ఈరోజు వాస్తవానికి ఆ ఇన్స్టిట్యూట్ అనేది కన్న బిడ్డల్లాగా పిల్లలకి రక్షణ కల్పించాల్సినటువంటి చోట వాళ్ళకి సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకుండా, మంచి వైద్య సేవలు కల్పించకుండా నిర్లక్ష్యంతో చావు బ్రతుకుల దాకా వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేసి వాళ్ళ చావుకి కారణమైనటువంటి మీ వ్యవహారాన్ని ఏమనాలి? ఈరోజు ఇది ప్రభుత్వ హత్య కాదా? ఇది అనారోగ్య మరణం కాదు, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి సందర్భంగా మేము చెప్తున్నాం. ఈరోజు ప్రజా సంఘాలన్నీ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ఈ హత్యలు ఉన్నాయో, వాళ్ళ నిర్లక్ష్యంతో చేసినటువంటి హత్యలు ఉన్నాయో, దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హ్యూమన్ రైట్స్ కానీ, సెంట్రల్ ఎస్టీ కమిషన్ కానీ దీని మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ సుమోటాగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈరోజు గిరిజన ఆడబిడ్డలు అంటే మీకు అంత అలుసా? ఈరోజు ఇంతమందికి సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వక ఇంతమంది ఎఫెక్ట్ అయ్యి, ఈరోజు 170 మంది ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టిమిట్టాడుతుంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే ఈరోజు
కేస్ స్టడీయే మార్చేసినట్టు మాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ అమ్మాయి కూడా హెపటైటిస్ ఏ బారిన పడి చాలా సీరియస్ కండిషన్లో కేజీహెచ్కి వస్తే ఆ అమ్మాయి హెపటైటిస్ ఏ తోటి క్రానిక్ అయిపోయి చనిపోతే ఈరోజు సెరెబ్రల్ మలేరియా అంటున్నారు. అంటే కేస్ స్టడీలో పూర్తిగా మార్చేసినటువంటి వైనం కనిపిస్తుంది. ఎందుకనంటే పేరెంట్స్ క్లియర్గా చెప్తున్నారు, స్కూల్లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చిన రోజే కళ్ళు పచ్చగా 3-4 రోజుల నుంచి తలపోటుతో ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్స్తో మాట్లాడినటువంటి సందర్భంలో ట్రీట్ చేసినటువంటి ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే, అసలు సిహెచ్సిలో ఆ అమ్మాయిని అడ్మిట్ చేసినప్పుడే ఆ అమ్మాయి కేసు సీరియస్ అని చెప్పారు. అంటే అప్పటికే సీరియస్ అంటే తను ఎఫెక్ట్ అయ్యి 1 వీక్ అయిందని అర్థం. 1 వీక్ అయిందని అర్థం అంటే ఇన్స్టిట్యూట్లోనే ఉంది అని అర్థమవుతుంది. అక్కడే సీరియస్ అయినప్పుడు పార్వతీపురం నుంచి మహారాజా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంకా సీరియస్ అయిందని కూడా చెప్పారు. మహారాజా హాస్పిటల్లోనే అంత సీరియస్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు చేతులు దాటిపోయాయని చెప్పినటువంటి వైద్యాధికారులు కనీసం కేజీహెచ్లో తన ఐసీయూలో పెట్టకుండా, వెంటిలేషన్ ఇవ్వకుండా, లాస్ట్ మూమెంట్లో చనిపోయే ముందు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు మాత్రమే ఆక్సిజన్ పెట్టారు అని చెప్పి ఏడ్చుకుంటూ వాళ్ళ మదర్ మాతో చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేము వెంటిలేషన్ పెట్టాము, ఐసీయూలో పెట్టామని చెప్తున్నారు. అసలు మహారాజా హాస్పిటల్కి వచ్చినప్పటికే సివియర్ కేసు కల్పనది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా చేయి దాటిపోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో కనీసం సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించకుండా జనరల్ వార్డులో పెట్టి వెంటిలేషన్ ఇవ్వకుండా లాస్ట్ మూమెంట్లో ఆక్సిజన్ కోసం కొట్టిమిట్టాడుతున్నప్పుడు ఆక్సిజన్ పెట్టడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఇప్పుడు ఏమంటారు, మలేరియా వల్ల అని అంటున్నారు. అసలు కల్పన చనిపోయిన తర్వాత, మేమంతా వెలుగులోకి తెచ్చిన తర్వాత కల్పన కేసు మలేరియా కేసు అయితే హుటాహుటున అందరినీ పిల్లల్ని పిలిపించి ఎందుకు హెపటైటిస్ ఏ టెస్టులు చేపించారు? దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఈరోజు రికార్డ్స్లో పాప చనిపోయినటువంటి కాజును మార్చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూపించేటువంటి మలేరియా కేసు రాంగా, మీరు ట్రీట్ చేసింది రాంగా? ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మలేరియా అని చెబుతూ కల్పన చనిపోయిన వెంటనే అందరికీ హెపటైటిస్ ఏ టెస్టులు ఎందుకు చేశారు? అంటే నిజాన్ని దాచి, చనిపోయినటువంటి నిజాన్ని దాచి ప్రజల్ని మభ్యపెట్టాలని ఈరోజు దాన్ని మలేరియా కేసుగా మార్చారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత దారుణం ఎక్కడా కూడా జరగదు. ఈరోజు మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ అని చెప్పి. ఈ రాష్ట్రంలో ఏ గురుకులంలో కూడా శానిటేషన్ లేదు. ఎక్కడ ఆర్ఓ ప్లాంట్లు చాలా చోట్ల పని చేయడం లేదు. సంవత్సరంన్నరగా కనీసం ఫిల్టర్స్ క్లీన్ చేయలేదు అని మేము ఫస్ట్ నుంచి చెప్తుంటే, లేదు మేము అంతా బాగానే చేసేస్తున్నామని చెప్పి సంబంధిత మంత్రి గారు చెప్పడం జరిగింది. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే కేజీహెచ్కి మేము 5వ తారీఖు రావడం జరిగింది. ఇదే మీడియాలో ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది. మీరు 1.5 ఇయర్గా శానిటేషన్ చేయట్లేదు, 1.5 ఇయర్గా మెయింటెనెన్స్ లేదు, 1.5 ఇయర్గా ఎటువంటి ఆర్ఓ ప్లాంట్లు కూడా మెయింటైన్ చేయట్లేదు, శానిటేషన్ వర్కర్లకి 3 నెలల నుంచి జీతం లేదు, వాళ్ళు శానిటేషన్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఇదే మీడియా సాక్షిగా ఇదే కేజీహెచ్లో 5వ తారీఖున మేము ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులు లేదు మేము అంతా చేసేస్తున్నాము, చాలా బాగా చేస్తున్నామని చెప్పారు. కానీ నేను రికార్డెడ్గా ఒకటి చూపిస్తా. 6వ తారీఖున జూమ్ మీటింగ్లో గురుకులం సెక్రటరీ గారు అందరు ప్రిన్సిపల్స్కి, జాయింట్ సెక్రటరీ అందరి డిఎస్ఎల్కి కూడా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ జూమ్ మీటింగ్లో పెట్టినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆ జూమ్ మీటింగ్లో జరిగినటువంటి మినిట్స్ ఈరోజు మీకు నేను చూపిస్తున్నా. ఈ మినిట్స్లో ఏముంది అని అంటే, ఈ మినిట్స్లో ప్రిన్సిపల్స్కి ఇన్స్ట్రక్షన్స్, జాయింట్ సెక్రటరీకి, డిప్యూటీ సెక్రటరీకి ఇన్స్ట్రక్షన్స్, ఇమీడియట్గా 2-3 రోజుల్లో ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ కూడా బాగు చేయండి. అదేవిధంగా
డిఎస్ఎల్కి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు పిల్లల సిక్ రిపోర్ట్ కానీ అటెండెన్స్ రిపోర్ట్ కానీ ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలని చెప్పేసి, శానిటేషన్ క్లియర్ చేయండి, శానిటేషన్ అక్కడ క్లీన్ చేయించండి. అన్ని ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇమీడియట్గా వాళ్ళకు ఒక టైం పెట్టి పలానా డేట్ కల్లా మొత్తము అన్ని స్కూల్స్లో కూడా అన్ని గురుకులాల్లో 199 గురుకులాల్లో కూడా శానిటేషన్ వర్క్ కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి గురుకులం సెక్రటరీ గారు జూమ్ మీటింగ్లో పెట్టినటువంటి మినిట్స్. మేము చెప్పింది అవాస్తవం అయితే మీరెందుకు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చారు? మేము చెప్పింది ఫస్ట్ నుంచి మేము చెప్పేది 100% నిజం. అంతేకాదు శానిటేషన్ వర్కర్స్కి 3 నెలలుగా జీతాలు లేవని చెప్పాం కదా, అందుకే వాళ్ళు శానిటేషన్ చెయ్యట్లేదు, శానిటేషన్ లోపం కూడా దీనికి కారణం అని చెప్పాం కదా. నిన్న నైటు 2 నెలల శానిటేషన్ వర్కర్స్కి 2 నెలల జీతాలు నిన్న నైట్ పడింది. కావాలంటే ఎవరైనా కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. అంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇవన్నీ ఈ 2 హత్యలు ప్రభుత్వ హత్యలు కాదా? మీ నిర్లక్ష్యంతో చేసినటువంటి హత్యలు కాదా? ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొంతమందిని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వస్తున్నారనేసరికి తగ్గినా తగ్గకపోయినా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణం. అసలు పిల్లలకి ఈ వ్యాధి సోకిన వెంటనే, వ్యాధి సోకిందని తెలిసిన వెంటనే పిల్లలకి వ్యాక్సినేషన్ వేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందా? వ్యాక్సినేషన్ చేసిందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడినటువంటి పేరెంట్స్లో ఒకళ్ళిద్దరు చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ఆయన నిన్నగాక మొన్న సోమవారం అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించాను మా పాపకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మా దగ్గర వీడియో కూడా ఉంది. వీళ్ళు చెప్పేది ఏంటి? మంత్రి గారు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా చెప్పేది ఏంటి అని అంటే, మొత్తం 611 మంది పిల్లలకి కూడా స్క్రీనింగ్ చేసేసాము, వాళ్ళకి నెగిటివ్ వచ్చింది, కొంతమందికి నెగిటివ్ వచ్చింది, ఇంతమంది పాజిటివ్ వచ్చింది, ఇంతమందికి సీరియస్ వస్తే కేజీహెచ్లో ఉన్నారు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పేరెంట్ తోటి ఆయనతో మాట్లాడితే ఆ ఫాదర్ చెప్పినటువంటిది ఏంటంటే, మాకెవరూ పిలవలేదు, నాకు నేనుగా ఓనుగా మా పాపకు ఫీవర్ వచ్చి కళ్ళు పచ్చగా ఉన్నాయని చెప్పి అనుమానం వచ్చి నేను టెస్ట్ చేయించుకున్నాను, ఈరోజు కేజీహెచ్కి మా పాపని రిఫర్ చేశారని చెప్పాడు. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంది. స్క్రీనింగ్ అందరికీ చేసేసామని చెప్పింది కూడా పచ్చి అబద్ధమే. ఎంతమందికి చేపించారు, ఎంతమందికి చేపించలేదన్నది కూడా అర్థం కావట్లేదు. రోజు రోజుకి కేసెస్ పెరుగుతున్నాయి. ఈరోజు 6 పిల్లలు ఈరోజు కేజీహెచ్కి రావడం జరిగింది. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది చాలా ఘోరమైనటువంటి నేరం, బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనటువంటి సంఘటన ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది అంటే ఈ ప్రభుత్వ అసమర్థత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా అందరికీ స్క్రీనింగ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మా నియోజకవర్గంలో జిఎం వలస మండలంలో ఒకళ్ళు, అలాగే గుమ్మలక్ష్మీపురం మండలంలో ఒకళ్ళు, 2 యువకులు ఇదే పచ్చకామెరలతోటి చనిపోవడం జరిగింది. అంటే ఇది గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవడం లేదు. ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నందుకు నిజంగా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసి మెరుగైన వైద్యం పిల్లలకు అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.